అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళ పైన వేటు వేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఏం మాట్లాడతారన్న? ఒకటి ఇక్కడ బీఆర్ఎస్ పిటిషన్ ఏదైతే దాఖలు చేసిందో ఖచ్చితంగా పార్టీ మారిన వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళని ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలని చెప్పి వాళ్ళ ఇంట్రెస్ట్. ఒకటి ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా తెల్లం వెంకట్రావు కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ముగ్గురు మీద మన కడియం శ్రీహరి. వీళ్ళ ముగ్గురు మీద వీళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. ముగ్గురు మీద అనర్హత పిటిషన్ వేయాలని చెప్పి టీఆర్ఎస్ సంబంధించిన కొందరు నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాని పరంగా చర్చలు జరిగినాయి. దాని మీద కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఇక్కడ ఏం చెప్పిందంటే కోర్టు స్పీకర్కి 4 వారాలు టైం ఇచ్చింది. 4 వారాల టైంలో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు కనుక ఏ నిర్ణయం తీసుకోనట్లయితే మేము నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ కేసును సుమోటోగా తీసుకొని మేము విచారణ జరిపి మేము యాక్షన్ ఫైల్ చేస్తాం అన్నారు. ఇక్కడ ఏంటంటే ఇది బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా, ఎంఐఎంఆ, ఇంకొకడా కాదు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీకి వెళ్తే అసలు వెళ్లకుండానే ఉండాలి రూలు. నువ్వు గెలిచినవా, ఈ పార్టీలో గెలిచి ఇక్కడ గెలిస్తే ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపో, అంతే తప్పితే నువ్వు ఈ పార్టీలో గెలిచి అదే ఎమ్మెల్యే హోదాతోటి ప్రభుత్వంలోకి వెళ్తున్నావు అంటే వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? డెఫినెట్గా ఇక్కడ వీళ్ళందరూ చెప్పే మాటలు ఏంటి, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మాకున్న పెండింగ్ పనులు పూర్తి చేసుకోవడానికి మేము పోతున్నాం అంటారు. అది శుద్ధ తప్పు. అంతకంటే పెద్ద బూత్ లేదు, అబద్ధం. ఎవడైనా సరే, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే, అది దానికంటే పెద్ద బూత్ లేదు ఇంకా. ఇక్కడ ఏం లేదు, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు మనం చూడొచ్చు, దానం నాగేంద్ర అంటే ఉన్నాడు. ఈయన ఏంది, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆయన చేయని దందాలు లేవు, ఆయన చేయని కబ్జాలు లేవు, ఏం లేవు. ఇవన్నీ కాపాడుకోవడానికి వెంటనే పార్టీ దుంకిండు. అంతకు మించి దాంట్లో ఏం లేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయినా కూడా ఎందుకు తీసుకుంటున్నారు పార్టీల కంటే వాళ్ళకు బలం కావాలి. ఇప్పుడు సింపుల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాడు అంటే దానికి మెయిన్ కారణం కేటీఆర్, కేసీఆర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూలుస్తాం 6 నెలలు 3 నెలలు నీ టైం అయిపోయింది, మొత్తం వస్తారు మా దగ్గరకు అని చెప్పి రోజులేసి అదే మాట మాట్లాడుతున్నాం. ఇంకా అటువంటిప్పుడు అవతలవాడు ఏం చేస్తాడు? భయపడి అంతే కదా. అరే నేను గమ్మునుంటే రేపు పొద్దున నా ఎమ్మెల్యేలను తీసుకొని వాడు సీఎం అవుతాడు, నా పార్టీ ఆగమైపోతుంది అని చెప్పి ఆ భయంతో తీసుకుంటున్నారు. ఏది ఏమైనా సరే పర్యవసనాలు ఏమున్నా కూడా 100% ఒక పార్టీలో గెలిచినావు అంటే ఆ పార్టీలో రాజీనామా చేయాలి. ఆ రాజీనామా చేసి నువ్వు నిజంగా అంత దమ్మున్న నాయకుడు అయితే, నిజంగా నీకు అంత క్రెడిబిలిటీ ఉంటే నువ్వు రిజైన్ చేయి. ఇప్పుడు ఈటల రాజేంద్ర అనేట ఆయన ఉన్నాడు, హుజూరాబాద్లో గెలిచిండు, ఏదో కారణాల వల్ల ఆయన బయటకు వచ్చిండు, నిజాయితీగా రాజీనామా చేసిండు, ఉప ఎన్నికకు పోయిండు, గెలిచిండు. అది ఎక్కడన్నా లీడర్. వీళ్ళందరూ ఏంది, కేవలం వీళ్ళ స్వలాభం కోసం మాత్రమే పార్టీలు మారుతున్నారు. అట్లాంటప్పుడు 100% ఎవరిని కూడా ఉపేక్షించకూడదు, 100% డిస్క్వాలిఫై చేయాలి. మళ్ళీ ఉప ఎన్నికకు పోవాలి. ఉప ఎన్నికకు పోయి అప్పుడు తెలుస్తుంది వాళ్ళ కథ ఏందనేది. ఎట్ ఎనీ కాస్ట్ ఏ పార్టీ అయినా సరే 100% పార్టీ మారాలంటే డెఫినెట్గా నీకు ఏదైతే పదవి ఏ పార్టీ ద్వారా వచ్చిందో ఆ పార్టీకి నువ్వు రాజీనామా చేయి. నీ ఇష్టం వచ్చిన పార్టీకి పో, అది నీ స్వేచ్ఛ, నీ హక్కు, దాన్ని ఎవడు హరించరు. కానీ నువ్వు ఇక్కడ గెలిచి ఈ పార్టీ సింబల్ మీద గెలిచి ఇప్పుడు ఈ పార్టీ మీద గెలిచినావంటే దాని అర్థం ఏంది? నీ ఇమేజ్ ఉంటే ఉండొచ్చు, కానీ అధినేత ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా పార్టీ బలం ఉంటుంది, అధినేత బలం ఉంటుంది. ఇవన్నీ కలిస్తేనే నీకు ప్రజలు ఓట్లు వేస్తారు తప్పితే నీకు ఒక్కడికి ఓట్లు వేయరు కదా. అలాంటప్పుడు నువ్వు ఈ పార్టీని వాడుకొని నువ్వు పదవి తెచ్చుకొని ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయినావు అంటే దీనికి అన్యాయం చేసినట్టే కదా. ఖచ్చితంగా దీన్ని రాజ్యాంగంలో కూడా అమలు చేయాలి. ఎవడైనా పార్టీ మారాలంటే 100% రాజీనామా చేయాల్సిందే, దెర్ ఈజ్ నో డౌట్. చేసి నీ ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్ళిపో, నువ్వు పోటీ చేయి, నువ్వు గెలువు, అప్పుడు నీకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. అంతే తప్పితే ఒక పార్టీలో గెలిచి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోయి నా నియోజకవర్గం అభివృద్ధి కోసం అంటే మాత్రం అది 100% ఎక్కడ యాక్సెప్ట్ చేయకూడదు. రేపు పొద్దున వీళ్ళకు ఎవరైతే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో 100% ఈ ముగ్గురు ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయాలి, నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఒకవేళ డిస్క్వాలిఫై చేయకుండా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు డిస్క్వాలిఫై చేయకుండా అవకాశాలు ఉన్నట్టు డెఫినెట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు 2014లో కేసీఆర్ టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తాన్ని తీసుకున్నాడు కదా. 2018లో కాంగ్రెస్ మొత్తాన్ని విలీనం చేసుకున్నాడు కదా. అప్పుడు ఏం కాలేదు. ఎందుకు కాలేదు? ఏదో లొసుగుల వల్ల స్పీకర్ పట్టించుకోవాలి. స్పీకర్ చేయాలంటే చేయొచ్చు, ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు. ఎందుకంటే డిస్క్వాలిఫై చేయకుండా అక్కడ అవకాశం ఉంది కాబట్టే కదా ఇన్ని రోజులు డిస్క్వాలిఫై కాలేదు వాళ్ళు. కాబట్టే కదా వీళ్ళు హైకోర్టుకి వెళ్ళిర్రు. కాబట్టి
ఇప్పుడు ఇది చాలా కొత్తగా, ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు జరగాలి ఇటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటి, స్పీకర్కి ఒక అవకాశం ఇచ్చారు, నెల రోజులు టైం ఇచ్చారు. ఈ నెల రోజుల్లో మీరు ఏం చేస్తారో చేయండి, వీళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోండి. మీరు తీసుకున్న యాక్షన్ బట్టి మా యాక్షన్ ఉంటుంది. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళ యాక్షన్ తీసుకున్నా ఇప్పుడు కోర్టులో మనం కేసులు చూస్తున్నాం, ఒక్కోటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. సో ఈ కేసులు రన్ అయ్యేలోపు వాళ్ళ ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలు అయిపోతుంది అంతే కదా. అవును, జరిగేది ఏముండదు ఆడ. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు కేసును కూడా చాలా సీరియస్ గా తీసుకుంది కోర్టు. 4 weeks టైం ఇస్తున్నాము, మీరు ఈ 4 weeks లో తీసుకోకపోతే మేము సుమోటోగా తీసుకుంటాం అంటారు. కానీ ఇక మన ఇండియాలో తెలియంది ఏముంది, వాళ్ళు సుమోటోగా తీసుకుంటారు, ఆ కేసు స్టార్ట్ అవుతుంది, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు, అక్కడ నడిపిస్తారు. ఈ లోపల 2-3 ఏళ్ళు గడిచిపోతుంది. మా అయితే 1 సంవత్సరం లోపల వస్తుందేమో, ఆ 1 సంవత్సరం పదవి ఉంటేంది లేకుంటేంది, రాదా కూడా తెలియదు, అది కూడా వి డోంట్ నో కదా. కాబట్టి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ జరగాలి, వ్యవస్థలో మార్పు రావాలి. వ్యవస్థలో మార్పు వస్తే తప్పితే నాయకుల్లో మార్పు రాదు. ఇప్పుడు వీళ్ళకి ఏంది సింపుల్, ఏముంది భయ్, ఈడ గెలిచినాము, పార్టీ ఓడిపోయింది, మనం ఆ పార్టీలోకి పోతే మనల్ని వెల్కమ్ చేస్తున్నారు కదా, అట్లా ఆపాలి. చల్ మాకు వద్దు, నువ్వు ఆ పార్టీలో ఉండు, నువ్వు అక్కడ గెలిచినావు కదా మా దగ్గరికి రావద్దని వీళ్ళు కానీ ఒకవేళ అటు పోతే ఖచ్చితంగా రాజీనామా చేసిపోవాలని ఒక రాజ్యాంగంలో కనుక సవరణ చేస్తే తప్పితే వేరే ఏది కూడా ఆపలేదు పార్టీ ఫిరాయింపులని. ఇండియాలో మెయిన్గా చెప్పాలంటే ఏది ఆపలేదు, అన్లెస్ అండ్ అంటిల్ ఒక రూల్ ఉండి ఇది ఖచ్చితంగా నువ్వు ఇక్కడ నుంచి పోతే తప్పితే రాజీనామా చేసే పోవాలి తప్ప నువ్వు పార్టీ పదవితో పోలేవు అని ఉంటే తప్పితే తప్ప వేరే ఏది ఆపలేదు. ఓకే, సో మొత్తానికైతే అన్న చెప్పింది మీ అందరికి అర్థమైంది అనుకుంటా. సో ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ వీళ్ళపైన వేటు పడుతుందా పడదా, ఉప ఎన్నిక వస్తుందా రాదా, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలవబోతున్నారు అనే విషయాలపైన మరి తొందరలో మనం మాట్లాడుకుందాం. అసలు వేటు పడుతుందా పడదా ఇది అందరికీ క్వశ్చన్ మార్క్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 4 కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో వాళ్ళపైన వేటు వేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీనిపైన ఏం మాట్లాడతారు అన్న? ఒకటి ఇక్కడ బీఆర్ఎస్ పిటిషన్ ఏదైతే దాఖలు చేసిందో ఖచ్చితంగా పార్టీ మారిన వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళని ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయాలని చెప్పి వాళ్ళ ఇంట్రెస్ట్. సో ఒకటి ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా తెల్లం వెంకట్రావు కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ముగ్గురు మీద మన కడియం శ్రీహరి, సో వీళ్ళ ముగ్గురు మీద వీళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. ముగ్గురు మీద అనర్హత పిటిషన్ వేయాలని చెప్పి టీఆర్ఎస్ సంబంధించిన కొందరు నాయకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాని పరంగా చర్చలు జరిగినాయి, దాని మీద కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత ఇక్కడ ఏం చెప్పిందంటే కోర్టు, స్పీకర్కి 4 వారాలు టైం ఇచ్చింది. 4 వారాల టైంలో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు కనుక ఏ నిర్ణయం తీసుకోనట్లయితే మేము నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, ఈ కేసును సుమోటోగా తీసుకొని మేము విచారణ జరిపి మేము యాక్షన్ ఫైల్ చేస్తామన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఇది బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా, ఎంఐఎంఆ, ఇంకొకడా కాదు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే ఇంకో పార్టీకి వెళ్తే అసలు వెళ్లకుండానే ఉండాలి రూలు. నువ్వు గెలిచినవా, ఈ పార్టీలో గెలిచి ఇక్కడ గెలిస్తే ఇక్కడ రిజైన్ చేసి వెళ్ళిపో, అంతే తప్పితే నువ్వు ఈ పార్టీలో గెలిచి అదే ఎమ్మెల్యే హోదాతోటి ప్రభుత్వంలోకి వెళ్తున్నావు అంటే వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్? సో డెఫినెట్గా ఇక్కడ వీళ్ళందరూ చెప్పే మాటలు ఏంటి, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మాకున్న పెండింగ్ పనులు పూర్తి చేసుకోవడానికి మేము పోతున్నాం అంటారు. అది శుద్ధ తప్పు, అంతకంటే పెద్ద బూత్ లేదు, అబద్ధం. ఎవడైనా సరే, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే, అది దానికంటే పెద్ద బూత్ లేదు ఇంకా. సో ఇక్కడ ఏం లేదు, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు మనం చూడొచ్చు, దానం నాగేంద్ర అంటే ఉన్నాడు. సో ఈయన ఏంది, ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఆయన చేయని దందాలు లేవు, ఆయన చేయని కబ్జాలు లేవు, ఏం లేవు. సో ఇవన్నీ కాపాడుకోవడానికి వెంటనే పార్టీ దుంకిండు, అంతకు మించి దాంట్లో ఏం లేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. అయినా కూడా ఎందుకు తీసుకుంటున్నారు పార్టీల కంటే వాళ్ళకు బలం కావాలి. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాడు అంటే దానికి మెయిన్ కారణం కేటీఆర్, కేసీఆర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూలుస్తాం 6 నెలలు 3 నెలలు నీ టైం అయిపోయింది, మొత్తం వస్తారు మా దగ్గరకు అని చెప్పి రోజులేసి అదే మాట మాట్లాడుతున్నాం. ఇంకా అటువంటిప్పుడు అవతలవాడు ఏం చేస్తాడు, భయపడి అంతే కదా. అరే నేను గమ్మునుంటే రేపు పొద్దున నా ఎమ్మెల్యేలను తీసుకొని వాడు సీఎం అవుతాడు, నా పార్టీ ఆగమైపోతుంది అని చెప్పి ఆ భయంతో తీసుకుంటున్నారు. సో ఏది ఏమైనా సరే పర్యవసనాలు ఏమున్నా కూడా 100% ఒక పార్టీలో గెలిచినావు అంటే ఆ పార్టీలో రాజీనామా చేయాలి. ఆ రాజీనామా చేసి నువ్వు నిజంగా అంత దమ్మున్న నాయకుడు అయితే, నిజంగా నీకు అంత క్రెడిబిలిటీ ఉంటే నువ్వు రిజైన్ చేయి. ఇప్పుడు ఈటల రాజేంద్ర అనే ఆయన ఉన్నాడు,
హుజురాబాద్లో గెలిచిండు, ఏదో కారణాల వల్ల ఆయన బయటకు వచ్చిండు, నిజాయితీగా రాజీనామా చేసిండు, ఉప ఎన్నికకు పోయిండు, గెలిచిండు. అది ఎక్కడన్నా లీడర్. వీళ్ళందరూ ఏంది, కేవలం వీళ్ళ స్వలాభం కోసం మాత్రమే పార్టీలు మారుతున్నారు. అట్లాంటప్పుడు 100% ఎవరిని కూడా ఉపేక్షించకూడదు, 100% డిస్క్వాలిఫై చేయాలి, మళ్ళీ ఉప ఎన్నికకు పోవాలి. ఉప ఎన్నికకు పోయి అప్పుడు తెలుస్తుంది వాళ్ళ కథ ఏందనేది. సో ఎట్ ఎనీ కాస్ట్ ఏ పార్టీ అయినా సరే 100% పార్టీ మారాలంటే డెఫినెట్గా నీకు ఏదైతే పదవి ఏ పార్టీ ద్వారా వచ్చిందో ఆ పార్టీకి నువ్వు రాజీనామా చెయ్యి, నీ ఇష్టం వచ్చిన పార్టీకి పో, అది నీ స్వేచ్ఛ, నీ హక్కు, దాన్ని ఎవడు హరించరు. కానీ నువ్వు ఇక్కడ గెలిచి ఈ పార్టీ సింబల్ మీద గెలిచి ఇప్పుడు ఈ పార్టీ మీద గెలిచినావంటే దాని అర్థం ఏంది, నీ ఇమేజ్ ఉంటే ఉండొచ్చు, కానీ అధినేత ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా పార్టీ బలం ఉంటుంది, అధినేత బలం ఉంటుంది, ఇవన్నీ కలిస్తేనే నీకు ప్రజలు ఓట్లు వేస్తారు తప్పితే నీకు ఒక్కడికి ఓట్లు వేయరు కదా. సో అలాంటప్పుడు నువ్వు ఈ పార్టీని వాడుకొని నువ్వు పదవి తెచ్చుకొని ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయినావు అంటే దీనికి అన్యాయం చేసినట్టే కదా. సో ఖచ్చితంగా దీన్ని రాజ్యాంగంలో కూడా అమలు చేయాలి. ఎవడైనా పార్టీ మారాలంటే 100% రాజీనామా చేయాల్సిందే, దెర్ ఈజ్ నో డౌట్. చేసి నీ ఇష్టం వచ్చిన పార్టీకి వెళ్ళిపో, నువ్వు పోటీ చేయి, నువ్వు గెలువు, అప్పుడు నీకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. అంతే తప్పితే ఒక పార్టీలో గెలిచి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోయి నా నియోజకవర్గం అభివృద్ధి కోసం అంటే మాత్రం అది 100% ఎక్కడ యాక్సెప్ట్ చేయకూడదు. రేపు పొద్దున వీళ్ళకు ఎవరైతే ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో 100% ఈ ముగ్గురు ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేయాలి, నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఒకవేళ డిస్క్వాలిఫై చేయకుండా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు డిస్క్వాలిఫై చేయకుండా అవకాశాలు ఉన్నట్టు డెఫినెట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు 2014లో కేసీఆర్ టీడీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తాన్ని తీసుకున్నాడు కదా. 2018లో కాంగ్రెస్ మొత్తాన్ని విలీనం చేసుకున్నాడు కదా. అప్పుడు ఎందుకు ఏం కాలేదు, ఎందుకు కాలేదు, ఏదో లొసుగుల వల్ల స్పీకర్ పట్టించుకోవాలి. సో స్పీకర్ చేయాలంటే చేయొచ్చు, ఆయన డిస్క్వాలిఫై చేయొచ్చు. ఎందుకంటే డిస్క్వాలిఫై చేయకుండా అక్కడ అవకాశం ఉంది కాబట్టే కదా ఇన్ని రోజులు డిస్క్వాలిఫై కాలేదు వాళ్ళు. సో కాబట్టే కదా వీళ్ళు హైకోర్టుకి వెళ్ళిర్రు. సో కాబట్టి ఇప్పుడు ఇది చాలా కొత్తగా, ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు జరగాలి ఇటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటి, స్పీకర్కి ఒక అవకాశం ఇచ్చారు, నెల రోజులు టైం ఇచ్చారు. ఈ నెల రోజుల్లో మీరు ఏం చేస్తారో చేయండి, వీళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోండి. మీరు తీసుకున్న యాక్షన్ బట్టి మా యాక్షన్ ఉంటుంది. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళ యాక్షన్ తీసుకున్నా ఇప్పుడు కోర్టులో మనం కేసులు చూస్తున్నాం, ఒక్కోటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. సో ఈ కేసులు రన్ అయ్యేలోపు వాళ్ళ ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలు అయిపోతుంది అంతే కదా. అవును, జరిగేది ఏముండదు. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు కేసును కూడా చాలా సీరియస్ గా తీసుకుంది కోర్టు. 4 వీక్స్ టైం ఇస్తున్నాము, మీరు ఈ 4 వీక్స్లో తీసుకోకపోతే మేము సుమోటోగా తీసుకుంటామంటారు. కానీ ఇక మన ఇండియాలో తెలియంది ఏముంది, వాళ్ళు సుమోటోగా తీసుకుంటారు, ఆ కేసు స్టార్ట్ అవుతుంది, వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు, అక్కడ నడిపిస్తారు, ఈ లోపల 2-3 ఏళ్ళు గడిచిపోతుంది. మా అయితే 1 సంవత్సరం లోపల వస్తుందేమో, ఆ 1 సంవత్సరం పదవి ఉంటేంది లేకుంటేంది, రాదా కూడా తెలియదు, అది కూడా వి డోంట్ నో కదా. కాబట్టి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ జరగాలి, వ్యవస్థలో మార్పు రావాలి. వ్యవస్థలో మార్పు వస్తే తప్పితే నాయకుల్లో మార్పు రాదు. ఇప్పుడు వీళ్ళకి ఏంది సింపుల్, ఏముంది భయ్, ఈడ గెలిచినాము, పార్టీ ఓడిపోయింది, మనం ఆ పార్టీలోకి పోతే మనల్ని వెల్కమ్ చేస్తున్నారు కదా, అట్లా ఆపాలి. చల్ మాకొద్దు, నువ్వు ఆ పార్టీలను ఉండు, నువ్వు అక్కడ గెలిచినావు కదా మా దగ్గరికి రావద్దని వీళ్ళు కానీ ఒకవేళ అటు పోతే ఖచ్చితంగా రాజీనామా చేసిపోవాలని ఒక రాజ్యాంగంలో కనుక సవరణ చేస్తే తప్పితే వేరే ఏది కూడా ఆపలేదు పార్టీ ఫిరాయింపులని. ఇండియాలో మెయిన్గా చెప్పాలంటే ఏది ఆపలేదు, అన్లెస్ అండ్ అంటిల్ ఒక రూల్ ఉండి ఇది ఖచ్చితంగా నువ్వు ఇక్కడ నుంచి పోతే తప్పితే రాజీనామా చేసే పోవాలి తప్ప నువ్వు పార్టీ పదవితో పోలేవు అని ఉంటే తప్పితే తప్ప వేరే ఏది ఆపలేదు. ఓకే, సో మొత్తానికైతే అన్న చెప్పింది మీ అందరికి అర్థమైంది అనుకుంటా. సో ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ వీళ్ళపైన వేటు పడుతుందా పడదా, ఉప ఎన్నిక వస్తుందా రాదా, ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎవరు గెలవబోతున్నారు అనే విషయాలపైన మరి తొందరలో మనం మాట్లాడుకుందాం. అసలు వేటు పడుతుందా పడదా, ఇది అందరికీ క్వశ్చన్ మార్క్. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.